ఇది ఒక ఊర్లో నిజంగా జరిగిన స్టోరీ. సో అది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటంటే అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేది. వాళ్ళకి నలుగురు కూతుర్లు అనమాట. తండ్రి వచ్చేసి రైతు, తల్లి వచ్చేసి గృహిణి. అంటే ఇంటి దగ్గర ఉండి మిషన్ కుట్టుకోవడం లాంటి పనులు, లేదంటే బయటికి వెళ్ళే పనులు చిన్న చిన్నవి చేసుకునేది. తండ్రి రైతు అయినప్పటికీ ఖాళీగా ఉన్న సమయంలో కూడా బయట పనులు చేసేవారు. వాళ్ళ జీవితం అలా సాదాసీదాగా సాగుతున్నప్పటికీ వాళ్ళకి పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఇద్దరికి ఎప్పుడూ ఆందోళనగా ఉండేది. అయితే మొదటి కూతురు లక్ష్మి బాధ్యత గల అమ్మాయి. ఇంటిలో పనులు చూసుకునేది, చదువుకునేది. రెండవ కూతురు సీత చదువులో ముందుండేదన్నమాట. మూడో కూతురు రాధ తెలివైన అమ్మాయి. ఇంకా నాలుగో కూతురు భూమి అల్లరి పిల్ల అన్నమాట. ఇంకా వాళ్ళ కాలం ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కదండి. సో అలా సాగుతూ సాగుతూ ఉంటుంటే వాళ్ళకి మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. కాలం మనం మంచిగా ఉన్నా ఊరుకోదు కదండి, ఏదో కష్టాలు పెడుతూనే ఉంటుంది కదా. సో